అందరికీ నమస్కారం. ఎస్‌డిబి స్టడీ సర్కిల్‌కి స్వాగతం. మన అభ్యర్థులందరూ ఏపీ టెట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ ఒకసారి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మోడల్ పేపర్‌ని గూడా రివ్యూ చేయమని కోరడం జరిగింది. కావున మిత్రుల కోసం ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ పార్ట్ 2బి పేపర్ 2బి స్కూల్ అసిస్టెంట్ పేపరు గతంలో వచ్చినటువంటి టెట్ పేపర్‌ను గనుక రివ్యూ చేసుకున్నట్లయితే మనకు కొన్ని మోడల్ క్వెషన్స్ కనబడతవి. ఆ మోడల్ క్వెషన్స్‌కి అనుగుణంగా 360 డిగ్రీస్ యాంగిల్స్‌లో ఎలా ప్రిపేర్ కావాలనో కొద్దిగా మనకు అనాలిసిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్‌గా మనకు ఉన్నటువంటి క్వెషన్‌లను చూసుకున్నట్లయితే గమనించుకొని అక్కడ ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆప్షన్ మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి 3 ఆప్షన్‌ల గురించి కూడా తెలిసినట్లయితే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి మనకు పర్టిక్యులర్‌గా ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ తెలవకున్నా కూడా ఆప్షన్‌ల నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకిక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఆలీ ఎవర్ జంగ్ జాతీయ భాషణ మరియు వినికిడి లోపాల సంస్థ కేంద్ర స్థానం ఇక్కడ కలదు. ఇక్కడ మిత్రులందరూ గమనించుకోవాల్సింది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్ లో క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ లో మనకు ఈజియెస్ట్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు మీడియం అయినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజియెస్ట్ గా ఉంటది. ఇంకొక గమనిక ఏంటంటే తెలుగులో కొద్దిగా అర్థం కానట్టుగా మీకేమైనా అనిపిస్తే ఇంగ్లీష్‌కి మాత్రమే వెళ్ళండి. ఇంగ్లీష్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. కొన్ని గ్రామాటికల్‌గా గాని, లేకపోతే ట్రాన్స్‌లేషన్‌లో గాని, తెలుగులో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కన్‌ఫ్యూజన్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ క్వెషన్‌లు చూసే ప్రయత్నం చేసి ఆన్సర్‌లు పెట్టండి అనే విషయం ఇక్కడ చూసుకోవచ్చు. తెలుగులో తప్పు పోయింది కదా! క్వెషన్‌కి మార్క్ కలపమంటే కలపకపోవచ్చు. ఎందుకంటే ప్రామాణికం ఇంగ్లీష్‌కి ఉంటది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి మిత్రులందరూ. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఆలియావర్ జంగ్ జాతీయ భాషణ మరియు వినికిడి లోపాల సంస్థ కేంద్ర స్థానం ఇక్కడ కలదు. సికింద్రాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ అన్నప్పుడు మనకు మిగతా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం మీద అవగాహన ఉంటది. ఆల్రెడీ మనము సిలబస్ లో మనకు ఉన్నది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో దివ్యాంగులకు సంబంధించినటువంటి సంస్థలు యూఎన్ ఆర్గనైజేషన్స్ లో భాగంగా మనకి మన ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. అందులో భాగంగా మనకు లోకల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి లోకల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మనకు ఎన్ఐపిఐడి ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ సంబంధించింది. అది సికింద్రాబాద్‌లో ఉందని తెలుసు. చెన్నైలో మనకు ఏమున్నది నిప్మెడ్ మల్టిపుల్ డిజేబుల్డ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ నిప్మెడ్ చెన్నైలో ఉందని తెలుసు. ఇప్పుడు ముంబైలో ఏముంది మరి ఆలియావర్ జంగ్ ఏవైజే ఎన్ఐఎస్హెచ్డి అనేటువంటిది హెడ్ క్వార్టర్స్ మనకు ముంబైలో ఉంది. దాని యొక్క రీజనల్ సెంటర్ అనేటువంటిది మళ్ళీ మనకు సికింద్రాబాద్ లో ఉంది. న్యూఢిల్లీలో కూడా మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఉన్నవి. అవి ఏంటో మీరు తెలుసుకొని ప్రిపేర్ కండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎంబోజ్ డయాగ్రామ్స్ ఆర్ యూజ్డ్ టు టీచ్ ఫర్ చిల్డ్రన్ విత్ అంటే ఉబ్బెత్తుగా ఉన్న చిత్రాలను ఈ పిల్లల బోధనలో ఉపయోగిస్తారు. ఉబ్బెత్తుగా ఉన్నాయి అనగానే మనకు టాక్టైల్ మెథడ్ గుర్తుకు రావాలి. టచ్ తోటి చేసేటువంటి ఉబ్బెత్తుగా ఉండడం వల్ల దేనికి ఉపయోగం అంటే మనకు స్పర్శతోటి ఆ స్పర్శని ఆధారంగా చేసుకొని అక్కడ ఆ బోధనను ఉపయోగించడం అంటే స్పర్శ ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనకు రావాలి. అది మనకు ఎవరికి ఉపయోగపడుతుంది? విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలకి, దు- దృష్టిలోపం ఉన్న పిల్లలకి ఉబ్బెత్తుగా ఉన్న చిత్రాలను మనకి దేనిలో యూజ్ చేస్తారు? బ్రెయిలీలో యూజ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ డస్ నాట్ కవర్ ద డిజేబిలిటీ అంటే జాతీయ ట్రస్ట్ చట్టం పరిధిలోకి రాని ఒక వైకల్యం. మనకు జాతీయ చట్టం ఏంటిది? జాతీయ ట్రస్ట్ చట్టం నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఏంటిదో తెలిసి అందులో ఉన్న డిజేబుల్స్ ఎన్ని ఉంటాయి? మనకు 4 ఉంటాయి. ఆ 4 ఏమిటి తెలిస్తే మనకు ఆప్షన్ లా ఆ 4 లో కానిది ఒకటి ఉంటది. దాన్ని మనం ఆడ్ అండ్ అవుట్ చేసుకుంటాం. కాబట్టి 21 రకాల డిజేబుల్స్ ఉన్న అందులో మనకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా మనకు ఉన్నటువంటి యాక్ట్స్ 4 కాబట్టి ఆ 4 తెలియాలి. ఏంటి ఉంటే ఒకటి ఆర్టిజం ఉంటది, ఇంకొకటి మల్టిపుల్ డిజేబిలిటీ ఉంటది, ఒకటి సెరెబ్రల్ పాలసీ ఉంటది, ఇంకొకటి ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉంటది. ఈ కండిషన్స్ కాకుండా ఉన్నటువంటి డిజేబిలిటీ మనకి ఇక్కడ అభ్యసన సమస్యలు ఉన్నటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఆప్షన్ గా రైట్ ఆన్సర్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిందే ఉంటుంది.
ఇక్కడ మోనోప్లీజియా ఈజ్ రిలేటెడ్ టు డెఫ్ బ్లైండ్, సెరెబ్రల్ పాలసీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, బ్లైండ్నెస్. మనకు ఇక్కడ ఏదైనా ప్రశ్న అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ ప్రశ్న ఏ డిజబిలిటీ కేటగిరీకి చెందినది లేకపోతే ఏ ఇంపైర్మెంట్ సంబంధించిన వర్డ్, కనీసం ఆ వర్డ్ ఈ పలానా డిజబిలిటీ తెలిసినట్లయితే మనం ఆన్సర్ కూడా ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది. అంటే డిజబిలిటీ మీద ఒక అవగాహన తోటి, ఒక డిజబిలిటీ మీద ఒక పట్టుతోటి ప్రిపేర్ అయితే మనము ఆ వర్డ్ వచ్చినప్పుడు కూడా ఈ పలానా వర్డ్ ఈ పలానా డిజబిలిటీ కేటగిరీకి చెందింది అనే విషయం మనకు అవగాహన ఉన్నట్లయితే ఆప్షన్ ని ఈజీగా మనం పెట్టుకోవచ్చు. మోనోప్లీజియా అనేది దేనికి సంబంధించింది? మనకు సెరెబ్రల్ పాలసీలో టైప్స్ ఆఫ్ సెరెబ్రల్ పాలసీలో మనకు మోనోప్లీజియా, డైప్లీజియా, క్వాడ్రిప్లీజియా అనేటువంటి ఇవి ఉన్నవి. దానికి సంబంధించింది మోనోప్లీజియా అనేది మనకు సెరెబ్రల్ పాలసీలో ఒక రకమైనటువంటి ఇంపైర్మెంట్ కాబట్టి చూసుకోవచ్చు. వాట్ ఈస్ ఇర్రిలవెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇన్ ద ఫాలోయింగ్? ఈ క్రింది వారిలో ఏ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది కాదు? సంబంధించినది ఇలాంటివి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్, వర్డ్స్ అనేటువంటిది డైరెక్ట్ చూసుకోవాలి. ఎంత మనం ఇక్కడ ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామినేషన్ సిబిటి మోడల్లో పెడుతున్నప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కొద్దిగా మన ఇదే డిజబిలిటీలో భాగంగా మనం చదువుకుంటాం. ఏంటి, మనకు ఎర్రర్ ఆఫ్ విజన్ గురించి చదువుకుంటాము. ఓకేనా? ఎర్రర్ ఆఫ్ విజన్ గురించి చదువుకున్నప్పుడు చూడడంలో కూడా కొన్ని కరెక్ట్ చూసే వ్యక్తి కూడా కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయం మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించినది అనేటువంటిది అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో మనం క్లారిటీగా వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్స్ పెట్టుకోగలుగుతాము. క్రింది వారిలో ఏ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యకు సంబంధించినది కాదు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్పిడబ్ల్యూడి, ఆర్టీఐ, ఆర్సిఐ. మనకు ఆర్పిడబ్ల్యూడి, ఆర్సి అనేటువంటిది ఖచ్చితంగా డిజబుల్ సెక్టర్ అనేటువంటిది ఖచ్చితంగా తెలుసు. మనకు ఈ రెండు ఆప్షన్లు ఎగిరిపోతాయి. మనకు 103 అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఆర్టీఐ అంటే ఏంటిది? ఆర్టీఐ అంటే మనకి ఇక్కడ ఏంటిది ఇంపార్టెంట్? మనకు అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. ఆర్టీఈ అనేది ఏంటిది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఆర్టీఐ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఏంటిది? మనకు దివ్యాంగులకు అందరితో పాటు విద్య అనేటువంటిది దేనికి తోటి వచ్చింది? ఆర్టీఈ వచ్చింది. అంటే దివ్యాంగులకు విద్యను అందించాలని చెప్పే చట్టం ఆర్టీఈ గురించి చెప్తుంది. కాబట్టి సంబంధించినది ఏంటిది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది మనకు ఆ ప్రత్యేకమైన చట్టం. ఈ ప్రత్యేక అవసరాల పిల్లల విద్యకు సంబంధించింది కాదు, ఓన్లీ విద్యకు సంబంధించింది కాదు అనేటువంటి విషయం చూసుకోవాలి. ఆర్టీఐ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా దివ్యాంగుల పిల్లలకు సంబంధించిన డాటాను కానీ వేరేనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమడిగిండు? విద్యను అందించడానికి ఆ విద్యను సంబంధించినటువంటి యాక్ట్ అన్నారు. కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆర్టీఐ చట్టంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఆఫ్ మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, తక్కువ బుద్ధి బాధ్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడ క్వశ్చన్ ఈజీ అనిపిస్తుంది. తక్కువ బుద్ధి బాధ్యత అనగానే ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మినిట్ లో తక్కువ అన్నారకే మన బ్రెయిన్ కూడా తక్కువకే పోతుంది. అంటే తక్కువ ఉన్నది కాబట్టి తక్కువకే చూడాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి కొంతమంది పోయి తెలిసి కూడా ఇట్లాంటివన్నీ కూడా తెలిసి కూడా ప్రైమరీ నుంచి మనం అంటే ఎప్పుడైతే స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఎంటర్ అవుతామో అప్పటి నుంచి కూడా చదువుకున్నా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా తప్పు చేసే ఆస్కారం ఉంటుంది. మనం ఇటువంటి క్వశ్చన్స్ కి ఇంగ్లీష్ కు వెళ్ళినట్లయితే మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఎప్పుడు కూడా మనం మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అనేది చదువుకుంటాము. తక్కువ, మాధ్యమిక, ఉన్నత, ఇంకా తీవ్ర, అతి తీవ్ర అని తెలుగులో చదువుకోము అనేటువంటి విషయం చూసుకుంటే మనం వాడుక భాషలో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఉంటాం. కాబట్టి మైల్డ్ ఏంటిది మరి? మైల్డ్ ఇక్కడ 20, 35, 30 to 50 కాదు. ఇక్కడ 50, 70, 70 to 90 అంటే మైల్డ్ ఇంటెలెక్చువల్ అంటే నియరర్ టు బార్డర్ లైన్ కి అనేటువంటి నార్మల్ క్యాండిడేట్ దగ్గరలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు ఆ యొక్క ఐక్యూ లెవెల్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 50, 70, 70, 90 అనేటువంటిది కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం. ఇక్కడ హైయెస్ట్ ఇదే ఉంది కదా, మనకు 4 టైప్స్ ఉంటవి. ఆ 4 టైప్స్ లో భాగంగా 20 to 35 ఒకటి, 35 to 75 ఒకటి, 50 to 70 ఒకటి, 70 to 90 ఒకటి, నాలుగోది మైల్డ్ కాబట్టి నాలుగో దానికి ఆప్షన్ పెడతారు, చూసుకోవాలి. బిలో 20, 20 to 35, 30 to 50, 50 to 70. 50 to 70 ఏంటిది? మనకు
అనేటువంటి చూసుకోవాలి. సివియర్, ప్రొఫౌండ్, ఓకేనా, ప్రొఫౌండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. లీస్ట్ ఐక్యూ అనేటువంటిది ప్రొఫౌండ్ డిజబిలిటీకి ఉంటుంది కాబట్టి అది మనకు 20 బిలో, ఐక్యూ ఎంత తక్కువ ఉంటే అంత సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు 20 కంటే బిలో ఉంటే దాని యొక్క సివియర్నెస్ అనేటువంటిది ఎక్కువ కాబట్టి వాటిని ప్రొఫౌండ్ గా కేటగిరీ చేసాము. 20 to 35 ఉంటే మనకు సివియర్ డిజబిలిటీగా చేసుకున్నాము. తర్వాత 35 to 50 ఉంటే మన మోడరేట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, 50 to 70 ఉంటే మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, 70 to 90 ఉంటే వారిని బార్డర్ లైన్ ఆర్ స్లో లెర్నర్ గా పేర్కొనడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇటువంటివన్నీ చిన్న చిన్న క్వశ్చన్సే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆ మినిట్ లో ఆ సెకండ్ లో మనం ఆప్షన్ దేని పెడుతున్నామో అనేది మనకు ఇంపార్టెంట్. తెలిసినాక ఆప్షన్స్ అన్ని పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆప్షన్ పెట్టొచ్చు, ఆప్షన్ పెట్టిన కావచ్చు అని కన్ఫ్యూజన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని 1కి 2 సార్లు చదువుకోవాలి. క్వశ్చన్ ఇప్పటి వరకు 6 క్వశ్చన్ చూసినా కూడా ఇదంతా జస్ట్ జనరల్ గానే మనకు పేర్కొనడం జరిగింది. లాస్ట్ ప్రీవియస్ ఇంకో పేపర్ కూడా ఇలానే మెన్షన్ చేయడం జరిగింది. కావున మిత్రులు టెట్ కు సంబంధించింది సబ్జెక్ట్ మీద కమాండ్ పెంచుకోండి. దీనికి సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలంటే మీరు సిలబస్ మీకు ఏదైతే షేర్ చేశామో ఆ సిలబస్ ని మీరు ప్రింట్ తీసుకొని అది చిన్నకుండా దానికి ఒక బ్యాండింగ్ లాగానో, స్పైరల్ బ్యాండింగ్ లాగానో, అట్లీస్ట్ కనీసం ఒక 3-4 పిన్నులు బుక్ మోడల్ గానో మీకు మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా కూడా మన పక్కకు సిలబస్ కాపీ అనేటువంటిది పక్కకు పెట్టుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ కావాలి. సిలబస్ ను 3-4 సార్లు బైహార్ట్ చేసినా కూడా మనకు దాదాపు ఒక 10 మార్కులు అనేటువంటిది ఈజీగా రావడం జరుగుతుంది. 10 నుంచి 15 మార్కులు సిలబస్ నేర్చుకుంటే, సబ్జెక్ట్ కాదు, ఓన్లీ సిలబస్ నుంచి నేర్చుకుంటే, సిలబస్ చదవడం ద్వారా ఒక 10 నుండి 15 మార్కులు రావడం జరుగుతుంది అనే విషయం ఇక్కడ చూసుకోవచ్చు. ఉన్న 50-60లో 10 నుంచి 15 మార్కులు ఓన్లీ సిలబస్ చదవడం ద్వారానే మీకు వస్తాయి అనేటువంటి గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందించాలి అనేటువంటిది ఉండడం జరిగింది. అంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ is provided for children with mild or moderate or severe and profound intellectual disability. మైల్డ్, మోడరేట్ కి యాక్చువల్ అయితే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ ఆస్పెక్ట్స్ లో ఇవ్వాలి అనేటువంటిది బడికి రాలేని పిల్లలకు ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. మరి బడికి రాలేని పిల్లలు ఎందుకు రాలేకపోతున్నారంటే తన యొక్క డిజేబిలిటీ సివియర్నెస్ అనేటువంటిది హై లెవెల్లో ఉంటుంది, అంటే ఎక్కువ తీవ్రత ఉంటుంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఇక్కడ మరి తీవ్రతన అతి తీవ్ర మరియు అతి తీవ్రన అనేటువంటి చూడాలి. సివియర్ అండ్ ప్రొఫౌండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ కి మనము హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తాం కాబట్టి 3 ఆప్షన్ కాదు, ఓన్లీ తీవ్ర కాదు, తీవ్ర మరియు అతి తీవ్ర కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. చూడంగానే ఏమంటే ఆప్షన్ చదవరు, ఇక్కడ చెప్పేది అదే, ఇది పేపర్ పెట్టడానికి కూడా అదే. ఆప్షన్లు చదవేంత ఓపిక కొంతమందికి ఉండదు. కనబడంగానే మనకు కళ్ళకి ఏముంటది, కనబడంగానే తీవ్ర కాడికి మన ఐ అనేటువంటిది లొకేట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 3 కాడ లొకేట్ అవుతుంది. మన కర్సర్ పోయి 3 మీద క్లిక్ అవుతుంది, ఎమ్మటే ఇమీడియట్ గా క్లిక్ అయ్యి మనం నెక్స్ట్ పోతాం అనేటువంటి విషయం చూసుకోవచ్చు. నెక్స్ట్ పోయే కాడ రివ్యూ చేసుకుంటున్నప్పుడు మనకు ఆప్షన్ పెట్టంగానే అది గ్రీన్ కలర్ లో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా రివ్యూ చేసుకుందామన్నా కూడా మనకు ఆ గ్రీన్ కలర్ లో ఎక్కడ ఈ క్వశ్చన్ ఉందో అన్నటువంటి దొరకదు. కనీసం రివ్యూలో పెట్టిన ఆరెంజ్ కలరో లేకపోతే పర్పుల్ కలరో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. ఎమ్మటే ఆప్షన్ 4 చదివిన తర్వాతనే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. కనబడంగానే దాని సిమిలారిటీగా ఇంకో ఆన్సర్ ఇస్తాడు. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, ఆన్సర్లు మాత్రమే హార్డ్ గా ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్ లో అనే విషయాన్ని చూసుకోవచ్చు. క్వశ్చన్ చాలా ఈజీ ఉంటది, కానీ దాన్ని అర్థం చేసుకుని ఆప్షన్ పెట్టేటప్పుడు 2 క్వశ్చన్లు చాలా దగ్గరి స్వభావాన్ని, దగ్గరి పోలికను కలిగి ఉంటాయి. అందులో 2 ఆప్షన్లు కూడా కరెక్టే, కొన్ని సందర్భాలలో 4 ఆప్షన్లు కరెక్టే ఉంటాయి ఆ క్వశ్చన్ సంబంధించింది. కానీ ఆ 4 ఆప్షన్లలో దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో ఆ ఆప్షన్ ని మనం అభ్యర్థులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ గా పరిగణించే అవకాశం ఉంటుంది. అలాంటి 4 ఆప్షన్లు సరి అయినది ఎందులో వస్తాయి అంటే టీచింగ్ స్ట్రాటజీస్ లో కానీ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్స్ లో కానీ, బిహేవియర్ అడాప్టేషన్ లో కానీ ఈ ఆప్షన్లన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. అన్ని ఆప్షన్లు కరెక్ట్ అనిపిస్తాయి, అన్ని ఆప్షన్లు కూడా ఒక రకంగా రైటే ఉంటాయి. కానీ మనకు వెయిటేజ్ ఆఫ్ ది ఆన్సర్ అంటే ఆ యొక్క క్వశ్చన్ కు వెయిటేజ్ ఉన్నటువంటి ఆన్సర్ మనకు కరెక్ట్ ఆప్షన్ గా
మనని ఒక ఎగ్జామినర్ మనల్ని పరీక్షిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకు వ్యక్తి స్వతంత్రంగా సమాజంలో వ్యవహరించడానికి అవసరమైన మానసిక సామర్థ్యం లేనితనాన్ని బుద్ధిమాంద్యతగా నిర్వచించిన వారు ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. అదే మనం మొన్న సిలబస్ చెప్పినప్పుడు కూడా అన్నాము, డిజేబుల్డ్స్ ఏదైతే ఉంటాయో దాని డెఫినేషన్స్, మీనింగ్స్, దాని కాజెస్, సిమ్టమ్స్, టైప్స్ నేర్చుకున్నా మనకు ఓవరాల్ ఒక ఐడియా అనేటువంటిది దీని మీద రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిచ్చారు? వ్యక్తి inadequate intellectual functioning for the independent functioning society called intellectual disability అన్నవారెవరో తెలియకున్నా కూడా కింది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలిసినా కూడా మనకి ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ బెండా అనే వ్యక్తి మనకు ఎవరికి గురించి జెనెటిక్స్ మీద పరిశోధన చేసి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్త బెండా మనకి తెలుసు. డౌన్ సిండ్రోమ్ గురించి తెలియజేసినటువంటి, డౌన్ సిండ్రోమ్ పరిశోధనకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఎవరు సైంటిస్ట్ అంటే మనకు బెండా అనేటువంటి తను మనకు తెలుసు. ఇంకొకటి మనకు ఫోర్త్ ఆప్షన్ మనకి ఏంటిది, గెలాండెట్ అనేటువంటిది అనే శాస్త్రవేత్త మనకు దేని గురించి చెప్పారు? మనకు తను మనకు హియరింగ్ ఇంపైర్ సంబంధించినటువంటి హియరింగ్ ఇంపైర్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యక్తి మనకు గెలాండెట్. మనకు అమెరికన్స్ లో మనకు ఈ డెఫ్ కమ్యూనిటీకి స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో, వారి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో దానికి సంబంధించినటువంటి వ్యక్తి మనకు గెలాండెట్ గా చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి మనకు ఎఫ్ఎం హిల్ అతను మన స్పెషల్ ఎడ్యుకేషన్ లో చాలా తక్కువ వినబడ్డది. ఇంకా ఎవరు మనకి స్మిత్ అనేవాళ్ళు ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ క్లాసిఫికేషన్స్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ బుద్ధిమాంద్యత గురించి డెఫినేషన్ ఇచ్చింది కూడా మనకు స్మిత్ అండ్ నెస్వర్త్ ఇద్దరు కలిపి ఈ యొక్క డెఫినేషన్ ఇచ్చారనేటువంటి ఆప్షన్ ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ వ్యక్తికి ఆ యొక్క డెఫినేషన్ సంబంధించిన వ్యక్తి తెలియకుండా వ్యక్తుల గురించి తెలిస్తే మన ఆప్షన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అవగాహన సమస్యలను తరచుగా ఈ పిల్లల్లో గమనిస్తాము. పర్సెప్షనల్ ప్రాబ్లమ్స్ noticed often in children with intellectual disability, visual impairment, hearing impairment, learning disability. అవగాహన సమస్యలను పర్సెప్షనల్ ప్రాబ్లమ్స్ నోటీస్డ్ ఆఫెన్ ఇన్ చిల్డ్రన్ విత్ ఎవరు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఎవరికి ఉంటవి మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే మనం వదిలిపోవచ్చు, సెకండ్ అండ్ థర్డ్. దృష్టిలోపం అండ్ వినికిడి లోపం కాదు. మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేది బుద్ధిమాంద్యత, అభ్యసన సమస్యలు. ఇక్కడ మనకు ఇటువంటి క్వశ్చన్స్ లో మనకు టెట్ వెయిటేజ్ అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇప్పటిదాకా మనం 7, 8 చూసుకున్నా కూడా 1 or 2 కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా 5 ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉన్నవి. ఇట్లాంటి కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా బ్లూ ప్రింట్ లో బాగా 10 or 15 వస్తాయి. అన్నిట్లనే రావు, కొన్ని వస్తాయి. ఇక్కడ చాలా మంది బుద్ధిమాంద్యతకు పెట్టే అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కొంతమంది మిత్రులు ఒక 60% బుద్ధిమాంద్యత పెట్టచ్చు, ఒక 40% అభ్యసన సమస్యలకు పెట్టచ్చు అనే విషయాన్ని గమనించుకున్నట్లయితే పర్సెప్షనల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ ఎవరికి ఉంటవి? విజువల్ పర్సెప్షన్స్ కానీ ఆడిటరీ పర్సెప్షన్స్ కానీ ఉండడం జరుగుతుంది. వీటి వల్ల ఏమైతుంది, తన అభ్యసనలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంటే పర్సెప్షనల్ థింకింగ్ లో కొన్ని ఏరియాస్ లో తన ప్రాబ్లం కావడం వల్ల తన యొక్క లెర్నింగ్ డిఫికల్టీగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా లెర్నింగ్ లో డిఫికల్టీస్ కొనసాగినట్లయితే అన్ని ఆస్పెక్ట్స్ లో ఓకే ఉన్న లెర్నింగ్ లో ఈ యొక్క కొన్ని పర్సెప్షనల్ ప్రాబ్లమ్స్ వల్ల అవగాహన చెందకపోవడం వల్ల అయ్యే కారణం ఇక్కడ ఉంటుంది. మనకు అభ్యసన సమస్యలు తనకు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవగాహన సమస్యలని ఏ పిల్లలు తరచుగా చూస్తామంటే అభ్యసన సమస్యల్లో తరచుగా చూస్తాము. అభ్యసన సమస్యలు అంటే ఏంటిది? లెర్నింగ్ డిజబిలిటీ. క్లాస్ రూమ్ లో మేజర్ ఇంపాక్ట్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు లెర్నింగ్ డిజబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే స్లో లెర్నర్స్ వారు అందరిని అంటున్నాం. కానీ మనం పేర్కొన్నది ఏంటిది? లెర్నింగ్ డిజబిలిటీస్ కాదు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ. చదవని మొద్దులందరూ, చదవలేని పిల్లలందరూ కూడా లెర్నింగ్ డిజబిలిటీ కాదు. స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ కండిషన్స్ లో
కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉన్నట్లయితే వారి యొక్క పర్సెప్షన్ స్కిల్స్ అనేటువంటిది వారికి అవరోధంగా ఏర్పడినట్లయితే వారిని స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మనకు 4 టైప్స్ గా ఉండడం జరుగుతుందని మిత్రులందరికీ తెలుసు. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీలో మనకు 4 టైప్స్ ఉంటవి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలికియా, డిస్వాక్సియా అనేటువంటి ఈ 4 రకాల ద్వారా పిల్లలకు అభ్యసన సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అవుతాయి అనే విషయాన్ని చూసుకోవాలి. ఇంకా 10th క్వశ్చన్ వచ్చేసరికి క్రోమోజోమల్ డిజార్డర్ లీడ్స్ క్రోమోజోమ్ల అస్తవ్యస్త నిర్మాణం వలన ఏర్పడు వైకల్యం. ఈ సైంటిస్ట్ గురించి మనకి ఇదివరకు కూడా బయాలజికల్ సైంటిస్ట్ గురించి మనకు అక్కడ వచ్చింది. బెండా అనే వ్యక్తి జీనోమ్స్ జెనెటిక్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తి. అందులో భాగంగా మనకు ఏంటిది క్రోమోజోమల్ అబ్నార్మల్సీ అంటే చూసుకున్నట్లయితే అసలు మనకు హ్యూమన్ అనటమీ చదువుకున్నట్లయితే మనకు 23 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ గురించి మనకు 46 అంతే కదా 46 క్రోమోజోమ్స్ 23 పేర్స్ గా ఉంటవి. అందులో మనకు ఒకటి ఎక్స్ట్రా క్రోమోజోమ్ 47th యాడ్ అవుతుంది. కానీ యాడ్ అయ్యేది మన 23 తర్వాత కాదు, 21st పేర్లో 2+1 యాడ్ అవుతుంది అనే విషయాన్ని గమనించుకున్నట్లయితే మనకు 21వ పేరు 21st పేరు డౌన్ సిండ్రోమ్ గా ఉంటుంది అనే విషయం చూసుకోవచ్చు. క్రోమోజోమ్ అస్తవ్యస్త నిర్మాణం వల్ల ఏర్పడే వైకల్యం మనకు డౌన్ సిండ్రోమ్ గా చూసుకోవచ్చు. జస్ట్ మోడల్ పేపర్ చదువుతున్నప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఏమన్నా ఉండొచ్చు, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ చదువుతున్నప్పుడు క్వశ్చన్ చూసి ఆన్సర్ కాదు, మీరు దేని గురించి చదవాలంటే ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ గురించి కాదు. మోడల్ పేపర్ చూసేది క్వశ్చన్ నుంచి ఆన్సర్ కాదు, మిగిలిన 3 ఆప్షన్లు చదవాలి. మిగిలిన 3 ఆప్షన్లు చదివినట్లయితే మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఇక్కడనే మీకు ఒక 20% సబ్జెక్ట్ ఈజీగా కవర్ అవుతుంది. ఈ పాయింట్స్ రాసుకోవాలి అనే విషయం చూసుకోవచ్చు. ఇక్కడ క్రోమోజోమల్ అస్తవ్యస్త నిర్మాణం వల్ల ఏర్పడే వైకల్యం అంటే డౌన్ సిండ్రోమ్. మరి ఆటిజం దేని వల్ల వస్తుంది, అభ్యసన సమస్యలు దేని వల్ల వస్తాయి, సెరెబ్రల్ పాలసీ దేని వల్ల వస్తాయి అనేటువంటిది ఒక పెన్సిల్ తోటి ఇదే పేపర్ లో ప్రింట్ తీసుకొని ఒక పెన్సిల్ తోటి రాసుకోవాలి. ఇంకో క్వశ్చన్ లో కూడా అది రిపీట్ అవుతుంది, ఇంకో క్వశ్చన్ లో కూడా అది రిపీట్ అవుతుంది. రిపిటేషన్ వల్ల ఏమవుతుంది, మనకు మెమరైజేషన్ లో అది స్టేబుల్ గా స్టోరేజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. పిల్లలు అభ్యసించడానికి వారిలో ఆసక్తి ఉత్తేజం కలిగించుట కొరకు ఇది చాలా అవసరం. వినోదం, పునర్బలనం, రివిజన్, రిపిటేషన్. ముఖ్యంగా ఇక్కడ పిల్లల గురించి అభ్యసించడానికి మరి ఆసక్తి ఉత్తేజం అంటే మనకు జనరల్ పిల్లలకైతే గేమ్స్ ఆడిపించినా కొద్దిగా ఎంకరేజ్ చేసినా కూడా మనకు ఏంటిది వారికి వినోదంగా ఉండి ఆ కొద్దిసేపు పాట పాడు, కొద్దిసేపు డాన్స్, లేకపోతే కొద్దిసేపు డ్రాయింగ్ వేసుకో అనేటువంటి విషయాల మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ పిల్లలు అంటే ఏ పిల్లలు, ఇదే ఇప్పుడు మనకు సిడిపి కన్వర్షన్ టు స్పెషల్ నీడ్స్ పిల్లలు కాబట్టి మనం ఇటు కన్వర్షన్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్న స్ట్రీమ్ లైన్ ని, జనరల్ గా ఉన్నటువంటి సైకాలజీని దాన్ని మనం ఈ స్పెషల్ నీడ్స్ కి కన్వర్షన్ చేసుకున్న పిల్లలు అంటే మనని ప్రత్యేక అవసరాలుగా పిల్లలుగా మనం అనుకోవాలి. పిల్లలు అనగానే ఇక్కడ స్పెసిఫిక్ గా సిడబ్ల్యూఎస్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చూసుకోవాలి. పిల్లల్ని ఏంటిది, పిల్లలు అభ్యసించడానికి వారిలో ఆసక్తి ఉత్తేజం కలిగించే కొరకు ఇది చాలా అవసరం. అంటే అక్కడ వినోదం కాదు, మనకు ఏం కావాలి, రీఫోర్స్మెంట్ కావాలి. రీఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది మనకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ రీఫోర్స్మెంట్ మనకుంటే ఎవ్రీ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం ద్వారా పిల్లలకు చాక్లెట్స్ కానీ, టోకెన్స్ కానీ, స్టార్స్ కానీ, పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటుందో, మనకి ఇష్టం వచ్చింది ఇవ్వడం కాదు, పిల్లలు దేన్ని ఇష్టపడుతున్నారో అటువంటి వాటిని ఇవ్వడం ద్వారా పిల్లలకు ఇంకా కొద్దిగా యాక్టివిటీ చేయడానికి ఉత్తేజితం అవుతారనేటువంటి చూసుకోవచ్చు. ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ అయితే వారికి ఒక గేమ్ ఆడి ఇవ్వడం, లేకపోతే బీట్స్ ఇవ్వడము, లేకపోతే ఇంకా ప్లేయింగ్ యాక్టివిటీ ఏదైనా చేయించడము, డ్రాయింగ్ యాక్టివిటీ చేయించడము, అట్లా స్టార్స్ బ్యాడ్జెస్ పెట్టడము, కలర్ బ్యాండ్స్ హ్యాండ్స్ కి ఇవ్వడము, ఇటువంటి అన్ని రీఫోర్స్మెంట్ అనగానే చాక్లెట్స్ బిస్కెట్స్ కాకుండా మిగిలిన సోషల్ రీఫోర్స్మెంట్ కావచ్చు, అలాంటివి కూడా మనం ఇవ్వడం ద్వారా మనకు మొత్తానికి అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కావడానికి పిల్లలకు ఆసక్తులు పెంచాలి. ఆ ఆసక్తులు పెంచాలంటే మనము రీఫోర్స్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీగా అనేటువంటిది బిహేవియర్ మాడిఫికేషన్ లో భాగంగా ఒక స్ట్రాటజీగా భావించి వారికి పునర్బలనాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ నాట్ టు బి ఎన్రోల్డ్ ఇన్, ప్రత్యేక అవసరాల గల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధారణ పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, వసతి గృహాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలు, గురుకులాలు. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ నాట్ టు బి ఎన్రోల్డ్ ఇన్, ఎక్కడ ఎన్రోల్ చేయొద్దు? యాక్చువల్గా మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉన్నాం కాబట్టి సాధారణ పాఠశాల అనేటువంటి తప్పనిసరిగా నమోదు అవసరం. మనం యూడిఎస్ లో కూడా ఎక్కిస్తున్నాం అనే విషయం మనకు తెలుసు. గురుకులాలు, హాస్టల్స్ లో కూడా మనకు డిజేబుల్ సంబంధించినటువంటి గురుకులాలు ఉన్నవి, ఉంటున్నారు కాబట్టి అది కూడా కాదు. వసతి గృహాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలు, అది కూడా జనరల్ స్ట్రీమ్ లైన్ స్కూల్సే కాబట్టి ఆ స్కూల్స్ లో కూడా మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. వయోజన విద్యా కేంద్రాలు, మనం ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాము, అడల్ట్స్ గురించి కాదు కాబట్టి అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ లో పిల్లలను నమోదు చేయము అనే విషయాన్ని చూసుకోవాలి. అవి మన పిల్లలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? మరి 6 to 18 ఇయర్స్ వరకు మనం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలుగా గుర్తిస్తాము. అంటే పిల్లలు అంటే ఎవరు? ఏజ్ ఫ్యాక్టర్, పిల్లలని ఏజ్ ఫ్యాక్టర్ అంటాము 6 to 18. అంటే మన ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ లో మాట్లాడుతున్నాం కాబట్టి యాక్చువల్ 0 to అంటాం, కానీ మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఇక్కడ మనకు స్టార్ట్ అయ్యేది 6 years. ఎక్కడ వరకు ఉంది మనకు? 15th, 10th క్లాస్, కానీ మనకి 18 years వరకు ఉంటుంది అనే విషయం చూసుకోవచ్చు. 18 years వరకు ఉన్న వాటి పిల్లలే అంటాము. మరి పిల్లల్ని వయోజన అడాలసెన్స్ సెంటర్స్ లో మనము ఉంచము అనేటువంటిది అక్కడ కాదు అనేటువంటి ఆలోచించుకోవాలి. బడీడు పిల్లల్లో అభ్యసన సమస్యలు గల వారి సంభావ్యత మనకు 10 to 12 గా ఉండడం జరుగుతుంది. బడీడు పిల్లల్లో అభ్యసన సమస్యల సంభావ్యత, ఇది ప్రివిలెన్స్ ఆర్ ఇన్సిడెన్స్ లో మనకు ఉండడం జరుగుతుంది. వీటి మీద కూడా ఒకసారి గవర్నమెంట్ ఏదైతే రేషియోస్ ఇస్తుందో ఆ రేషియోస్ కు అనుగుణంగా మనకి ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. దృష్టి స్పష్టతను కలవడానికి అవసరమైనది. విజువల్ యాక్టివిటీ మెజర్స్ హెల్ప్ ఆఫ్ బ్రెయిలీ ప్రింట్, స్నెల్ అండ్ చార్ట్, ఎంబోస్డ్ పిక్చర్స్, రియల్ ఆబ్జెక్ట్స్. ఏంటి దృష్టి స్పష్టత అంటే? మనకు ఏంటిది? మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మనకు దృష్టి మనకు మసకగా కనబడుతున్నాయి అంటే మసకగా కనబడుతున్నాయి, నాకు దూరం చిత్రాలు కనబడట్లేవు, దగ్గర చిత్రాలు కనబడట్లేవు అనే ఐడియా తోటి మనము ఎక్కడికి వెళ్తాము? ఇక్కడికి మనకు దృష్టి సంబంధించిన డాక్టర్ కాడికి వెళ్ళడం జరుగుతుంది. ఐ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళినప్పుడు మన ముంగట ఏంటిది? కళ్ళకు వివిధ రకాలైనటువంటి స్పెక్టాకిల్స్ పెట్టు మన ముంగట ఒక చార్ట్ ను పెట్టడం జరుగుతుంది. అంటే ఆ చార్ట్ ను దేనికి పెడుతున్నాడు? నీ యొక్క దృష్టి స్పష్టత ఎంత తీవ్రంగా ఉన్నది, ఎంత దూరం నుంచి చూస్తున్నావు, ఎన్ని మీటర్స్ నుంచి చూస్తున్నావు, ఏ విధంగా నీకు స్పెక్టాకిల్స్ ఇవ్వాలి, లేకపోతే నీకు ఏమైనా మైనర్ కరెక్టివ్ సర్జరీ అవసరం అనేటువంటిది దాన్ని బట్టి ఒక చిన్న అసెస్మెంట్ అనేటువంటిది ఆ యొక్క ఐ స్పెషలిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఐ స్పెషలిస్ట్ ఏమంటారు? మనం ఆప్థమాలజిస్ట్ అంటాం. ఇక్కడ కూడా ఈ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు ఐ స్పెషలిస్ట్ ఏమంటారు? ఆప్థమాలజిస్ట్ అనేటువంటి విషయం కూడా మనకు తెలుసుకోవాలి. ఇక్కడ మరి ఇప్పుడు ఏమైంది? దృష్టి స్పష్టతను కొలవడానికి ఏం ఉపయోగించడం? మరి మన ముందు ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్ని ఏఈ అని ఇట్లా ఒక 8 types ఆఫ్ ఆర్డర్స్ తోటి పెడతాం కదా, మరి దాన్ని ఏమంటాము అనే విషయం చూసుకోవాలి. ప్రతి ఒక్కరం చూస్తాము హాస్పిటల్స్ లో, కానీ దాన్ని ఏమంటాము? స్నెల్ అండ్ చార్ట్ అంటాము. ఏమంటాము? స్నెల్ అండ్ చార్ట్ అంటాము అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. దృష్టి స్పష్టతను కొలవడానికి అవసరమైనది స్నెల్ అండ్ చార్ట్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వ్యక్తిగత విద్యా ప్రణాళికలో తప్పక ఉండవలసినది పిల్లవాని యొక్క ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ మస్ట్ హ్యావ్ ఐఈపీస్ అన్నాడు. ఏంటిది? ఎగ్జాంపుల్స్, సీక్వెన్సెస్, స్ట్రెంగ్త్, స్టోరీస్. ఏముండాలి పిల్లలకు? ఖచ్చితంగా స్టోరీస్ కి ఇంట్రెస్ట్ అవుతారు కాబట్టి స్టోరీస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏ సిచ్యువేషన్స్ లో పిల్లవాళ్ళకి నేర్పించాలనో బిహేవియర్ మాడిఫికేషన్ సంబంధించినటువంటి ఆ సన్నివేశాలు ఉండాలన్నా, చైల్డ్కి ఇంట్రెస్ట్ ఉన్న సన్నివేశాలు ఉండాలన్నా, లేకపోతే ఎగ్జాంపుల్స్ ఉండాలన్నా అనే విషయం చూసుకున్నట్లయితే వ్యక్తిగత విద్యా ప్రణాళిక అనేటువంటిది మన సొంతంగా క్రియేట్ చేసేది కాదు. అది చైల్డ్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే చైల్డ్ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటది? దేన్ని చూస్ చేసుకోవాలి? చైల్డ్ యొక్క కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్స్ బేస్ చేసుకొని మనం ఐఈపిని ప్రిపేర్ చేయాలి. ఒక పేరెంట్ వచ్చి మా పిల్లవానికి ఇది నేర్పు, ఇది మనం ఏమనుకుంటాం? ఐఈపి ఫ్రేమ్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల కోరికలు, ఉపాధ్యాయుల కోరికలు కూడా గమనించుకొని దాన్ని బట్టి ఫ్రేమ్ చేయాలంటాం. కానీ వాళ్ళు కోరిన ఏదైతే ఉన్నాయో అవి చిల్డ్రన్ చేసే
కేపబిలిటీకి దగ్గరగా ఉండేటట్టు అవి సామా మనకు అందుబాటులో ఉండే విధంగా ఏదో గొంతమ్మ కోరికలు కాకుండా మనకు ఏదైతే పిల్లవాని యొక్క ఫ్యాక్టర్ తగ్గట్టుగా ఉండే విధంగా దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చైల్డ్ యొక్క కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీద డిపెండ్ అయి ఉండేటువంటివి మన గోల్స్ ఉంటాయి. అంటే చైల్డ్ యొక్క కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే ఏంటిది? చైల్డ్ కొన్ని యాక్టివిటీస్ చేయగలుగుతాండు అని మనకు చెప్పినట్టు. అంటే చేస్తుండంటే పిల్లవానికి ఏమున్నట్టు? ఏదైనా ఒక పని మీద పిల్లవానికి ఆసక్తులు లేకపోతే ఇంట్రెస్ట్‌లు ఉండడం జరుగుతుంది. లేకపోతే స్ట్రెంగ్త్స్ ఉండడం జరుగుతుంది. అంటే పిల్లవానికి స్ట్రెంగ్త్స్ ఉన్నాయంటే మనకి ఇంకేముంటాయి? వీక్‌నెస్ కూడా ఉంటది అనే విషయాన్ని చూసుకోవచ్చు. స్ట్రెంగ్త్స్ ఉంటాయి. పిల్లవానికి వీక్‌నెస్ ఉంటది. మనం ఐఈపీని ఎక్కడ డెవలప్ చేస్తాము? వీక్‌నెస్ ఏరియాలో పిల్లవారికి ఏదైతే రావట్లేదో ఈ యొక్క ఈ యొక్క చైల్డ్ ఏజ్ ఫ్యాక్టర్ ఆ చిల్డ్రన్‌కి ఏది నీడ్ ఆ ఏజ్‌కి ఆ టైప్‌కి ఏది నీడ్ ఏది ఎమర్జెన్సీ బేస్డ్ నీడ్, ఏది పర్సనల్ నీడ్, ఏది అకాడమిక్‌లో నీడ్ అనేటువంటి చూసుకొని మనము ఏదైతే వీక్‌నెస్ ఉన్నామో ఆ వీక్‌నెస్ ఏరియాలో గోల్ సెటప్ చేసుకుంటాము. దేన్ని బేస్ చేసుకుంటాము? ఏదైతే కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్‌లో పిల్లవాని యొక్క స్ట్రెంగ్త్స్ ఉన్నాయో ఆ స్ట్రెంగ్త్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క వీక్ ఏరియాలో ఉన్నారో ఆ వీక్ ఏరియాలో మనం పోగొడతాము. అంటే విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ మనకు రావాలంటే ఫస్ట్ పిల్లల యొక్క వీక్‌నెస్ కాదు. పిల్లల యొక్క స్ట్రెంగ్త్‌ను మనం గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలన్నా కూడా తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం వీక్‌నెస్ ఏరియాలో డామినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ చేస్తున్న క్రమంలో కూడా మనం వీక్‌నెస్ ఏరియాలో చేస్తున్నప్పుడు కూడా ఆ స్ట్రెంగ్త్ తగ్గట్టుగా మనకు పిల్లలకి రీఎన్ఫోర్స్‌మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి అతి ముఖ్యమైనది విద్యార్థి యొక్క బలాలను గమనించడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. స్ట్రెంగ్త్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ బేస్డే మనం వీక్‌నెస్‌ని పోగొడతాము. ఓకేనా? ఇక్కడ టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ఐక్యూ ప్రజ్ఞా లబ్ధి. టెర్మన్ ప్రకారం ఐక్యూ ప్రజ్ఞా లబ్ధి ఎంత అని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ టెర్మన్ ఎవరు? మరి టెర్మన్ ఐక్యూ మన ఐక్యూ మరి ఎవరు చేసిర్రు అనే విషయం కూడా ఇక్కడ ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. ఐక్యూని ఎవరు చేశారు మనకు ముందు? బినే సైమన్ వాళ్ళు ఈ ఐక్యూని ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఇప్పుడు రీసెంట్ గా మనం వాడుతున్నటువంటి ఫంక్షనింగ్స్ ఐక్యూ టెస్ట్ అనేది బినే సైమన్ డెవలప్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ కూడా మనము చూసుకోవడం జరిగింది. బట్ టెర్మన్ అంటే రివైజ్డ్ బినే సైమన్ యొక్క ఈ యొక్క ఐక్యూ ఏదైతే ఉందో దానికి రివైజ్డ్ గా మనకు టెర్మన్ చేశారు. ఆ టెర్మన్ లో మనకు ఏంటిది 120 అంతకన్నా ఎక్కువ ఉంటుంది. దాని ఏమన్నాడు? సుపీరియర్ అన్నాడు. ఇక్కడ గిఫ్టెడ్ అని ఎవరు అన్నాడు అంటే 140 అండ్ అబోవ్ ఉన్న వారిని గిఫ్టెడ్ గా పరిగణించడం జరిగింది. మనం 140ని హైయెస్ట్ ఐక్యూ 140ని మనము టెర్మన్ ది ఐక్యూ అత్యధిక అంటే ప్రతిభావంతుల ఐక్యూ ప్రజ్ఞా లబ్ధి 140 ప్లస్ అనేటువంటిది టెర్మన్ ప్రకారం చూసుకోవచ్చు. ఇక్కడ అఫాసియా ఈజ్ రిలేటెడ్ టు అభ్యసన సమస్యలు, లెర్నింగ్ డిజబిలిటీస్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, మల్టిపుల్ డిజబిలిటీస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ అని ఇవ్వడం జరిగింది. ఏంటిది అఫాసియా అనేటువంటిది? దాని కండిషన్ తెలిస్తే మనకు ఏ డిజబిలిటీ మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అఫాసియా అనేటువంటిది అభ్యసన సమస్యలుగా కొంతమంది అనుకుంటారు, బుద్ధిమాంద్యత అని కొంతమంది అనుకుంటారు, భాష సమస్యలుగా కొంతమంది అనుకోవడం జరుగుతుంది. మరి అఫాసియా అనేటువంటిది అది మనకు ఒక భాషను ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ విన్నదాన్ని అర్థం చేసుకోవడంలో కానీ ఆ ప్రాసెసింగ్ లో కొద్దిగా అవరోధాలు ఏర్పడతాయి అనేటువంటిది లాంగ్వేజ్ యొక్క ప్రాబ్లం గా మనం గమనించుకోవచ్చు. ఓకేనా? లాంగ్వేజ్ యొక్క ప్రాబ్లం అంటే లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ కానీ లాంగ్వేజ్ రిసెప్షన్ కానీ అక్కడ మనకు ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి అది మనకు దాన్ని అఫాసియా అంటాము. అది ఎవరి మధ్య ప్రాబ్లంగా ఉంటది మనకు? అది మనకు అభ్యసన సమస్యలకు వారికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవాలి. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, mental illness and learning disability is the correct one is regarding this. Intellectual disability,
మెంటల్ ఇల్నెస్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీ. ఈ 3 డిజబిలిటీ ఏ, బి, సి ఇచ్చి దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ కింద ఇవ్వడం జరిగింది. ఏ అండ్ బి సేమ్, అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్ అన్నా ఒకటే. లేకపోతే బి అండ్ సి మెంటల్ ఇల్నెస్ ఉన్న లెర్నింగ్ డిజబిలిటీ అన్నా ఒకటే. లేదా ఏ ఆర్ సి ఇంటలెక్చువల్ డిజబిలిటీ అన్నా లెర్నింగ్ డిజబిలిటీ అన్నా ఒకటే. లేదు ఏబిసి వేరు ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, లెర్నింగ్ డిజబిలిటీ ఈ 3 వేరుగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఈ 3 యాక్చువల్గా 3 స్పెసిఫిక్ కండిషన్స్ కాబట్టి 3 డిజబిలిటీస్ 3 వేరు రకాలకు సంబంధించింది అనే విషయాన్ని మనకు ఫోర్త్ ఆప్షన్ ని మనం ఇక్కడ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాలను ప్రతి డాష్ లో స్థాపించారు. జిల్లా కేంద్రమా, డివిజన్ కేంద్రమా, మండల కేంద్రమా, పంచాయతీ కేంద్రమా అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలి. భవిత సెంటర్స్ ఎస్టాబ్లిష్ బై గవర్నమెంట్ ఆఫ్ ఫర్ సిడబ్ల్యూస్ ఎవ్రీ. ఇక్కడ భవిత సెంటర్ మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా మనకు ఇక్కడ రెండు ఉంటాయి ముచ్చట్లు. ఒకటి భవిత సెంటర్ అనేటువంటిది మనకు ప్రతి మండలానికి ఉండడం జరిగింది. ఈ మండలానికి ఉండడం జరిగిన దాంట్లో మనకు కాన్స్టిట్యున్సీకి ఒక బిల్డింగ్ని కట్టడం జరిగింది. ఒక కాన్స్టిట్యున్సీకి బిల్డింగ్ కట్టి ఆ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి 3-4 మండల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆ భవిత సెంటర్స్కి అప్పట్లో మ్యాప్ చేయడం జరిగింది. కానీ రీసెంట్ కండిషన్లో మనకు ఎవ్రీ మండల్కి కూడా కన్స్ట్రక్షన్ లేకున్నా కూడా ఐఆర్పీస్ ఎక్కడైతే ఉన్నారో వాటిని కూడా మనం భవిత సెంటర్స్గానే మెన్షన్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. గతంలో మనకు కాన్స్టిట్యున్సీ వైజ్ అంటే కాన్స్టిట్యున్సీ అంటే ఏంటిది, మనకు కాన్స్టిట్యున్సీ వైజ్ నియోజకవర్గం వారిగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యున్సీ కూడా లేదు. ఇక్కడ మనకు పంచాయత్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాకుండా మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బిల్డింగ్ లేకున్నా కూడా స్కూల్ పాయింట్ను కూడా మనము భవిత సెంటర్గానే ఐఆర్సీగానే పిలవడం జరుగుతుంది. కాబట్టి మండల కేంద్రం అనేటువంటిది ఆప్షన్ రైట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సిడిపి సైకాలజీ సంబంధించిన క్వశ్చన్స్తో పాటుగా కొన్ని రిలేటెడ్ కండిషన్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని చూసుకోవాలి. ఇక్కడ బోధనాభ్యాస ప్రక్రియలో మూర్త నుంచి, అంటే మూర్త అంటే ఏంటిది, అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంశం ఈజ్ ద మెయిన్ మెథడ్ టు ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్లా మనం చూసుకోవాలి అనే విషయాన్ని చూసుకోవాలి. ఇక్కడ మనకు ఈ లెర్నింగ్ సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ లో ఎవరికి మనకు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కండిషన్స్ కావచ్చు, ఆటిజం కావచ్చు, సెరిబ్రల్ పాలసీ కావచ్చు, ఈ యొక్క స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కావచ్చు, ఎవరైతే ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ సంబంధించినటువంటి డిజబిలిటీస్ ఉంటాయో, ముఖ్యంగా పిల్లలకి ఎక్కడి నుంచి చెప్తాము, ఈ సౌండ్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయము. ఏదైనా వస్తువుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలకి ఫస్ట్ మనము రియల్ ఆబ్జెక్ట్స్ ని నేర్పడం జరుగుతుంది అనే విషయం చూసుకోవచ్చు. రియల్ ఆబ్జెక్ట్స్ నుంచే మనం వెళ్తాము అనేటువంటి సీక్వెన్స్ ఆర్డర్ లో మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేటువంటిది అవి తప్పు. అవి మనము సెలెక్ట్ చేయము. రియల్ ఆబ్జెక్ట్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాము, రియల్ ఆబ్జెక్ట్స్ నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు యాపిల్ ఒక రియల్ ఆబ్జెక్ట్స్ చూపించినట్లయితే మళ్ళీ తర్వాత దానికి సంబంధించిన వర్డ్స్ కాదు, దానికి సంబంధించిన మోడల్స్కి వెళ్తాము. మన మోడల్స్ అంటే ఏంటిది, ఆపిల్ లాగా ఉన్నటువంటి ప్లాస్టిక్ బొమ్మ లేకపోతే వేరే మనం తయారు చేసుకున్న మెటీరియల్ మోడల్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మోడల్స్ నుంచి వాటిని పిక్చర్స్ రూపంలోకి కన్వే చేయడం జరుగుతుంది. వాటి నుంచి ఐకాన్స్ గుర్తుల రూపంలోకి ఉండి అవి పదాలు తర్వాత శబ్దాల రూపంలోకి మారడం జరుగుతుంది. ఇది కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ ఏంటిది, రియల్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది మోస్ట్ కాంక్రీట్ అనేటువంటిది చూసుకోవాలి. సౌండ్స్ అనేటువంటిది మోస్ట్ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది, అబ్స్ట్రాక్ట్ లాస్ట్ అన్నట్టు మనకు సౌండ్స్ అనేటువంటిది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ టైప్ ఆఫ్ లో మనము ఆర్డర్ అవుట్ చేసుకున్నా కూడా మనకు అర్థమవుతాయి ఆప్షన్స్. అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ లో మనకు ఫస్ట్ ఉండాల్సింది రియల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఉంటవి. రియల్ ఆబ్జెక్ట్స్ నుంచి మనకు మోడల్స్ వరకు వెళ్తాము. దాని తర్వాత స్టెప్స్ మోడల్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఆ రెండు తెలిసినా కూడా మనము ఆప్షన్ ఈజీగా పెట్టే అవకాశం స్కోప్ ఉంటది.
అలాగే ఇక్కడ ఒకటి చెప్పగలిగితే మనకు కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ లో మనకు ఏది రిలాప్జేషన్ అనేది మోస్ట్ కాంక్రీట్ గా వర్గీకరించుకోవచ్చు. మోడల్స్ ని సెమీ కాంక్రీట్ గా చూసుకోవచ్చు. పిక్చర్స్ ని మనకు ఏది సెమీ అబ్స్ట్రాక్ట్ గా చూసుకోవచ్చు. ఐకాన్స్ ని వర్డ్స్ ని అబ్స్ట్రాక్ట్ గా చూసుకోవచ్చు. మోస్ట్ అబ్స్ట్రాక్ట్ గా సౌండ్స్ ని చూసుకోవచ్చు. ఈ వేలో కూడా మనము అర్థం చేసుకోవాలి. తర్వాత వినికిడి యంత్రాన్ని ధరించిన పిల్లవాడు సాధారణ తరగతి గదిలో హాజరైతే ఆ పిల్లవాడిని తరగతి గదిలో ఇక్కడ కూర్చోబెట్టాలి అనే విషయం చూసుకున్నట్లయితే కిటికీ దగ్గరగా, మొదటి వరుసలో, చివరి వరుసలో, ద్వారానికి దగ్గరగా. మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ కూడా చూసుకోవడం జరిగింది. ఎందుకు తరగతి గదిలో బారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో భాగంగా పిల్లలకి నాయిస్ పొల్యూషన్ ని కలగకుండా చూసుకోవడానికి ఆ తరగతి గదిలో ఉన్నటువంటి బల్లాలకు రబ్బర్ కూడా పెట్టడం ఉపాధ్యాయుని యొక్క అత్యంత ప్రాథమిక విధిగా మనం ఒక క్వశ్చన్ చూసుకున్నాం. ఆ క్వశ్చన్ కు నియర్ బై ఉన్నటువంటి ఇండైరెక్ట్ గా నియర్ బై ఉన్నటువంటి క్వశ్చన్ గా ఇది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. వినికిడి యంత్రాన్ని ధరించిన పిల్లవాడు సాధారణ తరగతి గదిలో హాజరైతే ఆ పిల్లవాడిని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? కిటికీ దగ్గర కూర్చోబెడితే నాయిస్ పొల్యూషన్ వస్తుంది. చివరి వరుసలో కూర్చోబెట్టుకుంటే కొద్దిగా వాయిస్ స్టిమ్యులేషన్ అనేటువంటిది, ద ఫ్రీక్వెన్సీ అనేటువంటి అందకపోవడం వల్ల కొద్దిగా వినపడకపోవచ్చు. అంటే అర్థవంతమైనటువంటి అక్కడ స్పీచ్ అనేది రాకపోవచ్చు. ద్వారానికి దగ్గరగా ఉంటే ఆ ద్వారం సౌండ్స్ కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చే వ్యక్తులు అటు ఇటు పోవడం వల్ల కాబట్టి పిల్లలు డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎక్కడ ఉండాలి? సిరిబ్రేషన్ పిల్లలు టీచర్ కి దగ్గరగా ఉన్నట్లయితే ఎందుకు దగ్గరగా ఉండాలి? ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ ధరించిన పిల్లవారు ఒకవేళ సౌండ్ స్టెమ్ వినబడకున్నా కూడా వారు ఉపాధ్యాయుని యొక్క హావభావాల ద్వారా, ఉపాధ్యాయుని యొక్క లిప్ రీడింగ్ ద్వారా కొద్దిగా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయునికి దగ్గరగా ఉండాలి అంటే విద్యార్థి మొదటి వరుసలో కూర్చోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనకు దృష్టిలోపం ఉన్న గల వారికి సాధారణంగా కంప్యూటర్ లో వాడే సాఫ్ట్వేర్ అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఎంఎస్ విండోస్, గ్రాఫిక్స్, ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది ఈ మూడు కాదు, డైరెక్ట్ గా మనకు తెలుసు. ఆప్షన్ చూడడం ద్వారానే ఆన్సర్ తెలుస్తుంది. మనకు జాస్ JAWS అనేటువంటి చూసుకోవచ్చు. ఆప్షన్ కరెక్ట్. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ఏంటిది? RPW రివైజ్డ్ పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ అప్రూవ్డ్ బై ఇండియా పార్లమెంట్ ఆన్ 27th 2016. మరి ఏ మంత్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ అనేటువంటిది ఇంపార్టెంట్. పార్లమెంటు లో ఉభయ సభల్లో ఆమోదం చెందిన తర్వాత అది రాష్ట్రపతి సిగ్నేటరీ తోటి అది రావడం జరిగింది. మనకు భారత పార్లమెంటు అంటే ఉభయ సభలో ఆమోదించడం జరిగింది. అది భారత పార్లమెంటు ఆమోదించిన తేదీ మనకు 27 డిసెంబర్ గా మనము ఇక్కడ ఆప్షన్ ని చూసుకోవచ్చు. ఇక్కడ బ్లైండ్నెస్ మీన్స్ అంధత్వం అనగా ఏంటిది? విజువల్ యాక్టివిటీ లెస్ దాన్ 3/60, విజువల్ యాక్టివిటీ లెస్ దాన్ 30/60, విజువల్ యాక్టివిటీ లెస్ దాన్ 18/60, విజువల్ యాక్టివిటీ లెస్ దాన్ 24/60 అనేటువంటి చూసుకున్నట్టయితే మనకేంటిది? విజువల్ యాక్టివిటీ కొన్ని పుస్తకాలలో 1/20గా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఏదన్నా కూడా 1/20 అన్నా 3/60 అన్నా కూడా అదే ఆప్షన్ అవుతుంది. మనకు బ్లైండ్నెస్ అంటే మనకు WHO స్టాండర్డ్ డెఫినేషన్స్ అనేటువంటి కూడా చూసుకోవాలి. కొన్ని పుస్తకాలు ఒక పుస్తకంలో ఒక తీరుగా, ఇంకో పుస్తకంలో ఇంకో రకంగా ఉన్నా కూడా మనకు WHO డిజబిలిటీ ఏరియాలో WHO స్టాండర్డ్ ని ఫాలో అయినట్లయితే మనకు ఆప్షన్ వేరే పుస్తకాలు వేరే ఇచ్చినా కూడా WHO స్టాండర్డ్ ని మనం ప్రూఫ్ గా పెట్టినప్పుడు, ఎందుకంటే మనకు ఆప్షన్ ని చెక్ చేసుకోవడానికి కూడా దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా అడగడం జరుగుతుంది. ఆప్షన్స్ తప్పు పెట్టి వారు కీ పేపర్ తప్పు ఇచ్చినా కూడా మనం దాన్ని మనం దీన్ని ఆన్సర్ చూపించడం ద్వారా, WHO స్టాండర్డ్స్ చూపించడం ద్వారా కూడా మనకు మార్క్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి డిజబిలిటీ సెక్టార్ లో WHO స్టాండర్డ్ ని అందరు ఫాలో కావాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. దివ్యాంగుల హక్కుల చట్టం RPWD యాక్ట్ లో విద్య గురించి పొందుపరిచిన అధ్యాయం చూసుకోవాలి. 2, 3, 4, 5 ఎన్ని చట్టం, దివ్యాంగుల చట్టంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నవి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. దాని మీద
ఒకసారి మీరు దివ్యాంగుల విద్యా చట్టాన్ని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ని నేను దాని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది లెంతీ ప్రాసెస్ కాబట్టి దాని మీద మనకు డిఎస్సిలో 5+ మార్క్స్ వస్తే తప్పితే 5- అనేది రాదు. 5 కంటే ఆ చట్టాన్ని అర్థం చేసుకుంటే మనము 5+ ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ దివ్యాంగుల ఇది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం విద్య అనేది ఎందులో పొందుపరిచింది అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనకు ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్ లో మనకు విద్య అనేటువంటిది అధ్యాయం 3లో ఉండడం జరిగింది. మనకు అధ్యాయం 1 అనేటువంటిది ప్రైమరీ ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి ఉంటాయి ఏంటి సెక్షన్స్ అనేటువంటి చూసుకోవచ్చు. సెక్షన్ 1, 2 అనేటువంటిది ప్రాథమికంలో ఉన్నది. డెఫినేషన్స్, మీనింగ్స్, వర్డ్స్ మీనింగ్స్ అందులో పొందుపరచడం జరుగుతుంది. మనకు మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనకు 17 అధ్యాయాలు ఉన్నవి. మనకు సెక్షన్స్ మనకు 102 సెక్షన్స్ గా పేర్కొనడం జరిగింది. ఓకేనా, 102 సెక్షన్స్ 17 అధ్యాయాలు ఉండడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకు సంబంధించిన అంటే అత్యంత క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అందులో మనకు విద్యార్థి యొక్క హక్కులు, వారికి అందించవలసిన విద్య, వారికి సంబంధించినటువంటి ఉపాధి, ఓకేనా, తర్వాత వారికి మనం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాం కాబట్టి వారికి పునరావాసం, వారికి భద్రత, ఆరోగ్యం అంటే అది 5th అధ్యాయం 5th. తర్వాత మనకు రాయితీలు, ఎగ్జామినేషన్ ఫీల్డ్ లో ఉంటున్నాం కాబట్టి అకాడమిక్ లో వారికి కొన్ని రాయితీలు, ఎగ్జామినేషన్ ఫీ, మార్క్స్, ఎగ్జామ్షన్స్, పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం, ఇటువంటి రాయితీలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఆ సంబంధించినది. తర్వాత మనకు ప్రత్యేక వైకల్యం ధృవీకరణ అంటే అసలు యాక్చువల్లీ ఆ పర్సన్ డిజబిలిటీ అనడానికి రీజన్, డిజబిలిటీ కనబడ్డా కూడా ప్రూఫ్ ఏంటిది అన్నాడు. ప్రూఫ్ అడిగినప్పుడు ఏంటిది? మనకు గవర్నమెంట్ చేత జారీ చేయబడినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ కానీ, యూడిఐడి కార్డ్స్ కానివ్వండి, లేకపోతే సదరం సర్టిఫికేట్స్ కానివ్వండి, వీటికి ధృవీకరణ, దానికి సంబంధించినటువంటి నామ్స్ అండ్ గైడ్లైన్స్ అండ్ పర్సంటేజ్ వివరాలు గురించి మనకు అధ్యాయం 10 చెప్తుంది. అవి చూసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క 17 అధ్యాయాలు ఉన్నా కూడా అందులో మనకు దాదాపు ఒక 4-5 అధ్యాయాల మీద కూడా మంచి పట్టు ఉన్నట్లయితే క్వశ్చన్స్ ని మనము ఆన్సర్స్ గా సక్సెస్ఫుల్ ఆన్సర్స్ గా మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది ఈ విభాగం కిందకి వస్తుంది. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది కమాండర్ ద కేటగిరీ విజువల్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, లెర్నింగ్ డిజబిలిటీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. యాక్చువల్ గా ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం మనకు లోకోమోటర్ డిజబిలిటీస్ వేరు, విజువల్ వేరు, లోకోమోటర్ వేరు, లెర్నింగ్ వేరు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వేరు, మస్క్యులర్ డిస్ట్రోఫీ కూడా వేరు రకం డిజబిలిటీ. కానీ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఏ కేటగిరీ చెందిందో అనుకుంటే అది మనకు మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేటువంటిది కండర క్షీణతకి సంబంధించినటువంటిది కాబట్టి కండర క్షీణత లోపించినప్పుడు తనకి ఏమవుతుంది? మనకు చలన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటగిరైజేషన్ కాకుండా డిజబిలిటీస్ వేరైనా కూడా అది ఆ కేటగిరీకి చెందే రిలేటెడ్ టు అసోసియేటెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 4 డిజబిలిటీలో కనీసం అసోసియేటెడ్ కి దగ్గరగా ఉన్నటువంటి డిజబిలిటీ మనకు లోకోమోటర్ డిజబిలిటీ సంబంధించి దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్ ని మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్ అయితే ఈ 5 వేరు డిజబిలిటీస్ ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం. ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం వినికిడి లోపాన్ని ఇలా పేర్కొన్నాడు. చెవుడు బి వినికిడి లోపంగా పేర్కొన్నారు. వీటిలో సరైనది ఈస్ మెన్షన్ యాజ్ ఏ డెఫ్, బి హార్డ్ ఆఫ్ హియరింగ్. ద వన్ ఆఫ్ మనం డెఫ్ అనే దాన్ని తీసేసి హార్డ్ ఆఫ్ హియరింగ్ ని చెవుడును కాదు, మన వినికిడి లోపం. ఇదే తెలుగు నుంచి ఇంగ్లీష్ కి కొద్దిగా తెలుగులో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లో చూసినట్టయితే మనకు డెఫినేషన్స్ లో ఉంటది డెఫ్ కాదు హార్డ్ ఆఫ్ హియరింగ్. డబ్ల్యూహెచ్ఎస్ అంటే ప్రకారం హార్డ్ ఆఫ్ హియరింగ్ లో మనకు దాని ప్రకారం మన ఆర్పిడబ్ల్యూడి 2016 లో హియరింగ్ ఇంపైర్మెంట్ ని పేర్కొనడం జరిగింది. పాఠశాలలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధిత స్పెషల్ ఎడ్యుకేటర్ తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు మనల్ని ఎగ్జామినేషన్ చేస్తుండ్రు, మనం ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ గా స్కూల్లోకి వెళ్ళినట్లయితే, జాబ్ సంపాదించిన తర్వాత స్కూల్లోకి వెళ్ళినట్లయితే మనము చేయవలసింది దేని డెవలప్మెంట్ చేసుకోవాలంటున్నారు. ఐఎఫ్పి, ఐఈపి, జిపిఎఫ్, జిఐఎస్. మనకి ఏం తెలియకుండా ఏం కాదు,
రైట్ ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. మనం ఏం ఫ్రేమ్ చేస్తాము, పిల్లవానికి ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఆర్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని ప్రిపేర్ చేయవలసిందిగా ఉంటది అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అది చాలా ఈజియెస్ట్. ఇంకా అందులో తప్పు పెడితే స్పెషల్ ఎడ్యుకేటర్ కానట్టే దాని అర్థం అని గుర్తుంచుకోవాలి. క్రింది వారిలో స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత కానిది. స్పెషల్ ఎడ్యుకేటర్ విల్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బడిలో ప్రత్యేక అవసరాల పిల్లల నమోదు, మధ్యాహ్న భోజనంలో సమయంలో చూసుకోవడం, కేసెస్ రాయడం, అవార్డు కోసం సిఫార్సు చేయడం. ఏది మనం చేసినా అది పిల్లలకు సేవ కావచ్చు, జాబ్ చాట్లో భాగంగా కావచ్చు. కానీ వీరికి ఇది చేస్తున్నాం, నేను అంత చేసా ఇంత చేసా అని గొప్పలు చెప్పుకొని డప్పు కొట్టుకోవడం కాదు. అవార్డు కోసం సిఫార్సు చేయడం అనేటువంటిది అది రాంగ్ ఆన్సర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకొని, అది రాంగ్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 పెట్టుకుంటే మనకు రైట్ అవుతుంది అనేటువంటిది, రాంగే మనకు రైట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఆటిజం గల పిల్లలకు తరచుగా మనం చెప్పినవే తిరిగి చెప్తూ ఉండటను ఏమంటారు, రిపిటేషన్ ఆఫ్ స్పీచ్ ఒక క్యారెక్టరిస్టిక్స్. అంటే ఆటిజం యొక్క డెఫినేషన్స్, పిల్లల యొక్క లక్షణాలు కూడా చూసినట్లయితే మనకు ఆటిజం పిల్లల లక్షణాల్లో భాగంగా పిల్లలు మనం చెప్పింది తిరిగి మనకు చెప్తా అంటారు. అది రిపిటేషన్ ఆఫ్ స్పీచ్ గా పిల్లలకు ఉంటది. దాన్ని మనం ఎకోలేలియా అంటాము అనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మనము థర్డ్ ఆప్షన్ ని పెట్టుకోవాలి. అంటే దాని మీద ఆటిజం గురించి మనం చెప్పుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగు వచ్చింది 30 క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. ఇంకా మిగిలిన ఒక క్వశ్చన్స్ ఉన్నాయి మనకు 60, ఇంకా 30 క్వశ్చన్స్ దాకా ఉండడం జరిగింది. దాని మీద పార్ట్ 2 వీడియోలో మనము ఇంకో వీడియో ద్వారా చేసుకుందాము. థ్యాంక్ యూ అండి. మన మిత్రులకు కూడా ఈ వీడియోని సెండ్ చేసి మన ఎస్డిపి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కొద్దిగా చూడండి. ఇంత లెంత్గా ఎందుకు చెప్పమంటే మనం ఆప్షన్స్ కూడా చదువుకొని ఆప్షన్స్ ద్వారా కూడా మనం క్వశ్చన్ ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ప్రశ్న అర్థం కాకపోతే ఆప్షన్ ద్వారా ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు ఆప్షన్ ఈజీగా మనకు రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున మిత్రులు కన్ఫ్యూజన్ కావాల్సిన అవకాశం లేదు. ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ప్రయత్నిస్తారు. అందులో టెట్కి వచ్చేసరికి క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ గా ఏమి ఉండదు అనేటువంటిది. లాస్ట్ 2 ప్యాటర్న్స్ చూసుకున్నట్లయితే అంత డిఫికల్ట్ గా ఏం లేదు, ఆందోళన చెందాల్సిన అవకాశం లేదు. ఇక్కడ మిత్రులు డిజేబిలిటీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. నా స్పెషలైజేషన్ హెచ్ఐ కదా, నేను హెచ్ఐ చదువుకుంటా మిగిలిన కాకుండా కాదు, ఇంకా అన్ని మల్టీ కేటగిరీ పరంగా అన్ని డిజేబుల్డ్ ఒక అవగాహన చేసుకోండి. ముందుగా మీరు చట్టం చదవండి, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చదవండి, డెఫినేషన్ చదవండి, కాజెస్ చదవండి. గూగుల్లో కొట్టినా కూడా వస్తే ఒక డిజేబుల్డ్ సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూను చదవండి. ఒకటేసారి సబ్జెక్ట్ లోపల వెయ్యి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, టీచింగ్ స్ట్రాటజీ అవన్నీ మీకు చెప్తే ఇప్పుడు అంత అవసరం లేదు. ఫస్ట్ మీరు డిజేబిలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది డిజేబిలిటీ ఉన్న పిల్లల యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ లక్షణాలు ఉన్న పిల్లలకు మనకు ఏ విధమైన థెరపటిక్స్ ఇవ్వడం ద్వారా పిల్లలు ఇంప్రూవ్మెంట్ అవుతారు అనేటువంటిది, ఎటువంటి గోల్ సెటప్ చేసుకోవాలి, ఎటువంటి ఏరియాస్ లో పిల్లలు ల్యాక్ గా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వాటిని అర్థం చేసుకుంటే ఆప్షన్స్ మనం చాలా ఈజీగా పెట్టే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 2లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.